ఇరుక్కుపోయిన పరిస్థితులు వస్తాయి. ఎటు వెళ్ళాలో తెలియదు. ఎటు వెళ్ళిన ఏదో సామెత చెప్తారు, ముందు వెళ్తే గొయ్యి వెనకెళ్తే నుయ్యి అన్నట్టుంటుంది. ఏం చేయాలో తెలియదు, దారి లేదు అన్న. ప్రసంగాలు ఈజీగానే ఉంటాయి, మాటలు ఈజీగానే ఉంటాయి. అనుభవించే వ్యక్తికి తెలుసు, ఆ బాధ మాకు తెలుసు, మేము ఎట్లా బయటపడాలి అని చాలామంది భయపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. రాంగ్గా ఆలోచన చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకుని, నాకు ఇంకొక మార్గం లేదు, ఇక నేను చచ్చిపోవటమే, నాకు ఇంకొక మార్గం లేదు, ఇంక నేను ఎలా చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వస్తారు. అయితే దేవుడు ఇక్కడ ఏం చేశాడు? మోషే యెహోవాకు మొర్ర పెడుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలను ప్రార్థనలోకి నడిపించడానికి కొన్నిసార్లు ఈ మరణకరమైన పరిస్థితులు తెస్తాడు. చాలాసార్లు మనం మామూలుగా మార్పు చెందాం కదా, అంత ఈజీగా ఉండదు కదా మన మార్పు. మనం చాలా కృతజ్ఞత లేని కఠినమైన హృదయంతో జీవించేవాళ్ళం కదా. కాబట్టి కొన్నిసార్లు ఆ పరిస్థితులు వస్తాయి. అయితే దేవుని సన్నిధిలో మనం నేర్చుకునే పాఠం, అది నిన్ను ప్రార్థనలోకి నడిపించడానికి దేవుడు అనుమతించిన ఆ సమస్య. నువ్వు కన్నీళ్ళు గార్చడానికి, నువ్వు ప్రార్థన చేయడానికి, నువ్వు మొరపెట్టడానికి, దేవుని పాదాలు పట్టుకోవటానికి, అయ్యా నేను చచ్చిపోతున్నాను అని మొరపెట్టడానికి దేవుడు అనుమతించిన సమస్య అని గ్రహించాలి. అంతేకాదు, మనకు తెలుసో తెలియకో ఒకళ్ళు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. ఆమె చెప్పండి అందరూ. అందుకనే ప్రార్థన అనేది ఎవ్వరికీ ఫెయిల్ అవ్వదు. ప్రేయర్ నెవర్ ఫెయిల్స్. బైబిల్ ఒక ప్రార్థన పుస్తకం, మీరు చదవండి. ఆదికాండం నుంచి చివరి గ్రంథం, ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది భక్తులు ప్రార్థన చేశారో, ఎంత మంచి సమస్యలని, ఎంత మంచి ప్రయోజనాలు పొందారు. ఎవ్వరు ప్రేయర్ని దేవుడు తృణీకరించాల. ఎంతోమంది మరణకరమైన పరిస్థితులు ప్రార్థన చేశారు, దేవుడు బ్రతికిచ్చాడు. యుద్ధాల విషయంలో ప్రార్థన చేశాడు, దేవుడు విజయాలు ఇచ్చాడు. రోగాలు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థత ఇచ్చాడు. సంతానం లేనప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు చక్కని ప్రవక్త లాంటి సంతానాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రార్థనకి జవాబులు ఇచ్చాడు. ప్రార్థనకి జవాబులు పొందిన పుస్తకం ఈ పుస్తకం, బైబిల్ పుస్తకం. అందుకని గుర్తుపెట్టుకోండి, నేను ప్రేమతో చెప్తున్నాను. యెహోవాకు మొర్ర పెట్టాడంట మోషే. దేవుడు అంటున్నాడు, మోషే నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, నీ కర్రను సముద్రం వైపు చాపు. అంటే పరిష్కారాన్ని దేవుడు మోషే చేతిలో పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఓ భక్తుడు ఏం చెప్పాడంటే, సమస్యను పంపించిన దేవుడు దేన్ని పంపిస్తాడంట? పరిష్కారాన్ని కూడా పంపిస్తాడు. సో ఇప్పుడు ఆ దారి దొరకటం అనేది మోషే చేతిలో ఉంది. నేను ఒక మాట చెప్తాను, నేను చాలా స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవుడు నీ సమస్యని పరిష్కరించడానికి దేవుడు అవకాశం నీ చేతిలోనే పెట్టాడు. కొంచెం ఆలోచించాలి. అందుకని వాచ్మెన్ నేనే భక్తుడు అంటే, కాస్త ముందుగానో వెనక్గానో ఆలస్యంగానో ప్రతి మనుషుడు ఒక సత్యం తెలుసుకుంటాడు. అదేమనగా తన అభివృద్ధికి తానే ఆటంకమని తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, ప్రతి మనుషులు ఒక సత్యం తెలుసుకోవాలి. ఏంటంటే, మన పరిష్కారానికి మనమే ఆటంకం కాకూడదు. మన పరిష్కారానికి మన నిర్ణయమే ఆటంకం కాకూడదు. షార్ట్ టైం డిసిషన్స్ తీసుకోకూడదు. ఇంకొక రోజులో నిర్ణయం ఒక జీవితం కాదు. ఒక్కరోజు వచ్చిన గొడవ జీవితాంతపు గొడవ కాదు. ఒక్కరోజు వచ్చిన కరువు జీవితాంతపు కరువు కాదు. ఒక్కరోజు వచ్చిన అవమానం జీవితాంతపు అవమానం కాదు. ఆ కొంచెంసేపు వెయిట్ అండ్ సీ. లైఫ్ ఉంది, దెర్ ఈజ్ లైఫ్, దెర్ ఈజ్ గ్రేట్ ఫ్యూచర్. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, ముందుగతి రానే వచ్చును, నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు. ముందు వస్తుంది, భవిష్యత్తు వస్తుంది. ఆ భవిష్యత్తు కొరకు వెయిట్ చేయి. నెక్స్ట్ ఇయర్ దేవుడు నిన్ను ఆశ్రయించాలనుకున్నాను అనుకో, నెక్స్ట్ ఇయర్ దాకా నువ్వు ఉండు. నెక్స్ట్ ఇయర్ నీ భర్తను మార్చాలనుకున్నాను అనుకో, నెక్స్ట్ ఇయర్ దాకా నువ్వు ఉండు. నెక్స్ట్ ఇయర్ నీ పేదరికాన్ని తీసేయాలనుకుంటున్నాడేమో, నెక్స్ట్ ఇయర్ దాకా ఉండు. త్వరగా స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు, ఉండు అప్పుడు దాకా. గత 2 వారాల క్రితం నా బాడీలో విపరీతమైన నొప్పి, చాలా తట్టుకోలేకపోయాను. ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలా, విపరీతమైన నొప్పి. ఏం చేయాలో డాక్టర్ సలహా తీసుకుంటే, చూడండి అన్న మందులు రాస్తున్నాను వాడండి, లేకపోతే ఏదన్నా చేయాల్సి వస్తుందేమో అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. ప్రార్థన చేశాం, ప్రభువా ఎందుకు అనుమతించావు, ఏ పాఠం నాకు నేర్పాలనుకున్నావయ్యా అని ప్రార్థన చేశాను. 2 వారాల క్రితం విపరీతంగా నొప్పిగా ఉన్న నా పరిస్థితి ఈరోజు నేను చాలా ఫ్రీ అయిపోయా. గట్టిగా చెప్పలు కొడుతుంది. 2 వారాలే పట్టింది నా నొప్పి తగ్గటం, నాకు 2 వారాలే పట్టింది. ఇప్పుడు చూడండి,
నాకు ఇంత నొప్పి నేను భరించలేకపోతున్నానని నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకోండి, ఏం లాభం? చాలాసార్లు నొప్పి భరించలేకపోతున్నాను, ఎందుకు చచ్చిపోతాను అన్నాను. మీకేం తెలుసు పాస్టర్ గారు? మా ఆయన పెట్టిన నొప్పి తట్టుకోలేకపోతున్నా, మా బంధువులు పెట్టిన నొప్పి తట్టుకోలేకపోతున్నా, నా ఆర్థిక సంబంధమైన సమస్యలు నొప్పి తట్టుకోలేకపోతున్నా, అందుకే నేను చచ్చిపోతా. చచ్చిపోతే సమస్య బాధ కానీ నరకానికి పోతావు. అర్థమైందా? దేవుడు ప్రాణం తనంతట తాను పిలుచుకుంటే మనం పరలోకానికి వెళ్తాం, అనుమానం లేదు. మరణము మంచిదే, మరణము మేలే. ఎప్పుడు మేలు? దేవుడు నిన్ను పిలిచినప్పుడు మేలు. ఆమేన్ చెప్పండి అందరూ. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఎస్ నువ్వు భూమి మీద ఉన్నంతకాలం ఉండవు, ఇక నీకు భూమి మీద టైం అయిపోయిందమ్మా, నువ్వు రా వచ్చేసాయి అని చెప్పి దేవుడు పిలుచుకున్నాడు. నీకు దేవదూతలు తీసుకొని పరలోకంలో పెడతారు. అలా కాదు, నేను భూమి మీద ఈ కష్టాలు వద్దు, నాకు ఈ బాధలు వద్దు, నేను వెళ్ళిపోవాలి, నాకు అసలు ఇక్కడ ఉండే కంటే చావటమే మేలు అని చచ్చిపోయావు అనుకోండి, జరిగేది ఏంటో తెలుసా? నీకు పరలోకంలో నీకు ఎంట్రన్స్ లేదు కదా, నరకానికి వెళ్ళిపోతావు. ఈ కొంచెం నొప్పి తట్టుకోలేకపోతే యుగాయుగాలు నరకం ఎట్లా అనుభవిస్తావు? బైబిల్లో ఒక మాట ఉంది, చెంబెడు నీళ్లు పోసుకోలేకపోతే బానడి నీళ్ళు ఎలా పోసుకుంటావు? కనుక అది గుర్తుపెట్టుకోండి. సో దేవుడు మోషే ప్రార్థన ద్వారా ఐగుప్తుల్లో సమాధులు లేవని తీసుకొచ్చావు అన్నవాళ్ళు పాటలు పాడుకుంటూ పోయారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. పాటలు పాడుకుంటూ పోయారు, సముద్రంలో పాటలు పాడుకుంటా. నిజంగా బహుశా విహారయాత్రకి వెళ్ళినట్టున్నారు. కొంతమంది పాపం నదుల్లో వెళ్తూ ఉంటారు కదా విహారయాత్రలకి, బహుశా అట్లా హాయిగా పాటలు పాడుకుంటా సముద్రం దాటి చక్కగా చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు. మనం వాళ్ళ మాటలు, వాళ్ళ పాఠాలు చెప్పుకుంటూ ఉన్నాం, వాళ్ళ అద్భుతాలను పాటలుగా మార్చుకున్నాం మనం. దేవుని సేవకునిగా చెప్తున్నాను. కనుక దేవుడు శత్రువుల ద్వారా వచ్చే సమస్య నుంచి, మనల్ని బానిసత్వం నుంచి దేవుడు విడిపిస్తాడు అంటానికి ఇది. ఒకవేళ నువ్వు ఎవరి చేతిలో బానిసవయ్యేవో, ఇజ్రాయేలు ఫరో చేతిలో బానిసలైనట్టు నాకు తెలియదు, ఆ బానిస బ్రతుకు నుంచి దేవుడు అద్భుతంగా నిన్ను విడిపిస్తాడు. ఆమె చెప్తావు, విడిపిస్తాడు. కొంతమందికి నేను ఇంకా లేదు, నాకు ఛాన్స్ లేదన్నా, నాకు ఛాన్స్, నేను బయటపడలేను. కొంతమంది కొన్ని దుర్వ్యసనాలకి బానిసలైపోయి చావుకు తెగించి తాగుతూ ఉంటారు, చావుకు తెగించి తిరుగుతూ ఉంటారు. ఆ సంసోనికి అర్థమైంది, ఇదిగో ఈమె దగ్గరకు వస్తున్నాయి, ఈమె నన్ను చంపడానికి వస్తుందని అర్థమైంది. బానిస బ్రతుకు. కానీ అతను బయటపడటానికి ప్రయత్నించకుండా అతడు ప్రాణము విసికి చావు కోరాను. చచ్చిపోవడానికి ఇష్టపడి చచ్చిపోయాడు. దేవుడు పిలిస్తే చచ్చిపోలా, చచ్చిపోవటానికి ఇష్టపడి, అంటే పాపం విడిచిపెట్టడం కంటే చచ్చిపోవటానికి అతను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న మనం ఇశ్రాయేలు ఫరో బానిసత్వం ఉన్నాడు, సంసోను దెలీలా బానిసత్వం ఉన్నారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ బానిసత్వం ఉన్నారో అది మరణం దాకా వెళ్తున్నారేమో, అది మరణం అని చెప్పినా కానీ విడిచిపెట్టలేకపోతున్నారేమో, చచ్చిపోతామని చెప్పిన విడిచిపెట్టలేకపోతున్నారేమో. వాళ్ళకి దేవుడిచ్చే ఒక మంచి గాడ్స్ రేమ, దేవుని వాక్యం ఏంటంటే, ఇప్పుడన్నా మోషేలాగా మొరపెట్టు. ఆమె చెప్పండి, ఇప్పుడన్నా మోషేలాగా మొరపెట్టు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అలాగా ఇశ్రాయేలు మరణం నుంచి దేవుడు తప్పించాడు, విడిపించాడు. మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతాడో, ఎలాగ విడిపిస్తాడో, ఎలా సహాయం చేస్తాడో, మరణకరమైన పరిస్థితుల నుంచి తన బిడ్డల్ని ఎలా విడిపించాడో మరొక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. రండి, 7వ అధ్యాయము యెహోషువ గ్రంథము, 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, 7వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. సమయాన్ని బట్టి 1-2 వచనాలు చదివిస్తా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. నాతో కలిసి ముందుగా తీసిన వాళ్ళు చదవండి. 3వ వచనమా? ఓకే. సాయంత్రము హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయేను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమునెదుట
నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిపోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకును ఈ జనులను ఈ యొర్దానును నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుక తిరిగినందుకు నేనేమి చెప్పగలను? చాలండి. విషయం ఏంటంటే అక్కడ కొంత విజయం తర్వాత మనకు సహజంగా ఒక భరోసా ఉంటుంది. సో అక్కడ చిన్న హాయ్ అనే పట్టణం ఉంది. ఇంతమంది ఇజ్రాయేలీలు వెళ్ళవసరం లేదు, 3,000 మంది చాలు అని పంపిస్తే ఆ 3,000 మంది వీళ్ళ తరుముకొని చంపేశారు. మరలా కొంతమంది మరలా వాళ్ళు తరుముకున్నారు. ఇంకా బైబిల్ ఏం చెప్తుంటే అక్కడ జనుల గుండెలు కరిగి నీరైపోయాను. నేను చెప్పిన మాట చెప్పండి, జనుల గుండెలు కరిగి నీరైపోయాను. అంటే గుండె పగిలిందంటారు చూసారా, గుండె పగిలిందండి. ఆ విషయం చూడగానే మా గుండె పగిలిపోయిందండి, మా గుండె పగిలిపోయిందండి, చూడలేకపోయానండి అంటారే. అదే జరిగింది యెహోషువకి, అదే జరిగింది ఇశ్రాయేలుకి. ఏంటి పరిస్థితి, ఏంటి ఇక్కడ దాకా వచ్చాం, వీళ్ళ చేతుల్లో చావటం ఏంటి, ఈ పరిస్థితి ఎలాగా అని చెప్పి గుండెలు కరిగి నీరైపోయి ప్రార్థన చేశారు. యెహోషువ ప్రార్థన చేస్తే అక్కడ రాయబడిన మాట ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఏముందంటే దేవుడే స్వయంగా అంటాడు, యెహోషువ మీలో పనికిమాలినోళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే శాపగ్రస్తమైంది తీసుకున్నారు. నేను యెరికోలో ఏది పట్టుకోవద్దంటే పట్టుకున్నారు. శపితమైంది ఒకడు దొంగిలించాడు, కాబట్టి నేను మీతో రాను. మీరు ఆ పాపాన్ని తీసేస్తే కానీ నేను మీతో రాను, మీకు విజయాన్ని ఇవ్వను అని దేవుడే డిక్లేర్గా చెప్పేశాడు. చూసారా, ఎంతో పెద్ద విజయాలు పొందిన ఎర్ర సముద్రం పాయలు చేసి విడిపించాడు, దాటుకొని వచ్చేసేసారు. అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించాడు, తెగుళ్ళలో యుద్ధాల్లో తోడుగుండాడు, దాటుకొని వచ్చేసేసారు. యొర్దాను అడ్డం వచ్చేసింది, యొర్దాను కూడా దాటుకొని వచ్చేసారు. ఇప్పుడు యెరికో వచ్చింది. యెరికోని జయించడానికి అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. పాటలు పాడితే గోడలు గులిపోయినాయి, దాటి వచ్చేసారు. చిన్న హాయి ఒకటి ఉంది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాం, అరణ్యంలో ఎన్నో అద్భుతాలు చూసాం, యొర్దాను